కామాక్షి అమ్మవారి ఒక న్యూ ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు కామాక్షి అమ్మవారిని మీరు ఒక ఆ, విగ్రహం ఒకటే చూశారు, కానీ ఇలా మకర తోరణం వచ్చి, ఈ మకర తోరణం కూడా ఎం షేప్ మకర తోరణం వచ్చి పైన సింహతలాటంతో పాటు అటు ఇటు యాలీలు కూడా వస్తున్నాయి. అలాగే కామాక్షి అమ్మవారు చాలా చాలా ప్రసన్నంగా పద్మాసనంలో కూర్చుని ఉంటారు. ఒక కన్నులో లక్ష్మీదేవితో, ఒక కన్నులో సరస్వతీదేవితో. సో ముగ్గురమ్మలుగా మన మీద కరుణ చూపిస్తూ మన ఏదైతే మన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు, తీయని కోరికలకి ప్రతీకగానే ఈ చెరుగ్గడ పట్టుకుని మన కోరికలు తీరుస్తూ ముగ్గురమ్మలుగా సాక్షాత్ మనకి ప్రసన్నం అవుతూ ఉంటారనమాట. సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్. ఇంకోటి, అమ్మవారు శక్తిపీఠం కాబట్టి, శక్తిపీఠాల్లో ఒక రూపం కాబట్టి, అష్టాదశ శక్తిపీఠాల్లో కంచి కామాక్షి అమ్మవారు 5వ స్థానంగా ఉన్నారు కాబట్టి, సో చాలా చాలా ప్రత్యేకమైన విగ్రహం. మనం నిత్య పూజకి, అలాగే అలంకారానికి, అలాగే మనం రోజు ఖడ్గమాల కానీ, అలాగే లలితా సహస్రనామం చదివేటప్పుడు అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే లలిత రాజరాజేశ్వరి, కామాక్షి ముగ్గురు ఏకస్వరూపులుగా చెప్తారు పురాణాలు.